పోయిన సంవత్సరం మన ఆనంద నిలయంలో అష్టాదశ శక్తిపీఠాలు మేమే ప్రతిష్ఠ చేశాం. ఇందాక మన హరీష్ రావు గారు చెప్పినట్టుగా అక్కడ అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం, వైద్యాలయం, ఇప్పుడు దేవాలయం, ఇక రాబోయేటువంటి భవిష్యకాలంలో అదొక ప్రపంచానికి ఒక విశ్వవిద్యాలయం. అందులో నిస్సందేహమైనటువంటి వాక్యం, అందులో సంస్కృతం, వైద్యం, విద్య, సాహిత్యం, సంప్రదాయం, భారతీయం, రమణీయం, ఇన్ని కలిస్తేనే విద్యాలయం. భారతీయము రమణీయము లేకపోతే అది భారతదేశపు విశ్వవిద్యాలయం అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి అట్లాంటి ఉద్యమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యమాన్ని ధర్మముతో కలిపి నడిపించాలి అనేటువంటి సహృదయం ఎప్పుడు కూడా శతంజీవో వర్ధమానః ఇత్యభినిగమో భవతి అన్నట్టుగా వారు నిండు నూరేళ్లు దాటి బతకాలి. వారికి శాంతిగా ఉన్నటువంటి అమ్మగారు ఆరోగ్యంగా ఉండాలి. వీరు మనకెప్పుడు కూడా అండగా ఉండాలి. ఆ రమణీయాన్ని మనం ఎప్పుడూ ఇలాగ సభల్లో పంచుకుంటూ ఉండాలి. ఇంతకంటే ఎక్కువగా ఆ అనుభవం గురించి మేము మాట్లాడేటువంటి సాహసం చేయకుండా ఒకటే మాట చెప్తున్నాం. ఈ పుస్తకానికి 2వ భాగం పుష్పగిరి శ్రీనివాసం అనేటువంటి పేరుతో మళ్ళీ ఎప్పుడో పరమాత్మ ఎప్పుడు నిర్ణయించాడో తెలియదు, కానీ మళ్ళీ మనం దగ్గరలో కలుస్తాం. ఆ రోజు కొన్ని అనుభవాలు, మాకు ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు పంచుకుందాం. వారికి శతాయుష్మంతో భవంతః అని సభా మధ్యస్థంగా హృదయ